ఇది యూఎస్ 7067 సాల్పత్తి పెట్టినాం. పోయినసారి మొక్కజొన్న వేసినాం దీన్ని, అందుకే ఈసారి సాల్పత్తి పెట్టినాం. తొందరగా బీకి మొక్కజొన్న ఇవ్వాలని. చెట్లు చూడండి, ఇగో అప్పుడు చెట్లు గింజలు లేవని, పత్తి గింజలు లేవని దోస గింజలు పెట్టినాం. చూడండి ఈ చిన్న చిన్న చెట్లు. మొత్తం పోతాయి, ఇప్పుడే పోతా. ఇది చూడు ఎంత ఎదిగిందో. చూడండి ఫ్రెండ్స్, మనకి తెల్ల పువ్వు తక్కువ రావాలి, ఇది పింక్ పువ్వు బాగా రావాలి. ఎర్ర పువ్వు బాగుంటుంది. అప్పుడు ఆ పింక్ పువ్వు మొత్తం కాయ అయింది, ఈ తెల్ల పువ్వు కొద్దిగా రాలిపోయిద్ది. కాయ కూడా అయింది చూడండి, 2 కాయలైనాయి. ధరలేమో చెట్లు కూడా లేవు, టాటర్ తొక్కి సాల్పత్తి. ఈ సాగ దారి కాలవకట్ట దారి, ఇదంతా ఇదంతా కాలువ. కాలువలో దిగుతాను ఇప్పుడే. ఇది రాసి వాళ్ళది స్విఫ్ట్, ఇదేమో డబ్బా పత్తి. అక్కడ మా జీతగాడు అరకదోలుతుండు చూడండి, అక్కడెక్కడో ఉండు. ఇది చూడండి చెట్టు నా ఎత్తుంది, ఇది 5 అడుగులు ఉంది చెట్టు. చూడండి రాసి వాళ్ళది షిఫ్ట్ ఎరగదీసింది, మామూలు లేదు. పోతా డెలికేట్ కొట్టినాం, దున్ని పడేసినాం. డెలికేట్ మొత్తం పువ్వే పోతే, డెలికేట్ కొడితే మామూలు లేదు. మళ్ళీ చూడండి ఆ చెట్టు చాలా ఉంది, ఇది చూడండి మొత్తం పోతాయి. తోట అడుగు రోటావేటర్ కొట్టినా, మొత్తం రోటావేటర్ కొట్టి డిస్క్ వేసి గొరిసెట్టు వేసి మళ్ళీ రోటావేటర్ కొట్టి పత్తి గింజలు పెట్టినాం పొసిలో. రాసి వాళ్ళది షిఫ్ట్ గుర్తుపెట్టుకోండి. విత్తనం తోట అడుగులో పెట్టినాం. ఇక తర్వాత పుచ్చు అయిద్దో తెలియదు, మరి ఎట్టుంటుందో తెలియదు, కానీ ఇప్పుడు మట్టికి అయితే బాగుంది. ఇంకా కాయ పడితే తెలుస్తుంది. ఒకసారి తీసినాక పుచ్చు అయిద్దాక డెలికేట్ కొట్టినాం దీనికి. ఒకసారి 1800 అయింది బుడ్డి, డెలికేట్ బుడ్డి. ఒకసారి ఏమో మోనో కాన్పీటర్ కొట్టినాం, 2 సార్లు కొట్టినాం. 2 సార్లు మంది వేసినాం అంతే. ఇక చూడండి.